న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం. ప్రజా దర్బార్ సభలో యనమల దివ్య. పాయకరపేటకు మహర్దశ రోడ్డు విస్తరణ పనులకు హోంమంత్రి అనిత శంకుస్థాపన. అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నాతవరం మండలంలో అయ్యన్నపాత్రుడు పర్యటన. ఇదే ప్రజాప్రభుత్వం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం కొమ్మనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసి ఆమె ప్రభుత్వ అధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్న యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో కోన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సీనియర్ నేత యనమల రాజేష్తో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆమె ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ఆరా తీసిన ఆమె అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వ శ్రీమతి యనమల ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం గంపెడాసతో వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. మిగతా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ, కాలిబోయిన చంద్రరావు, ఏదాల రామకృష్ణ, స్థానిక నాయకులు కోన రాంబాబు, బోనేపల్లి శంకర్రావు, కుర్రా వెంకన్న, కుర్రా సోమరాజు, కాకాడ నాని, కాకాడ సహదేవుడు, కాకాడ బాబి, కుర్రా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 16 నెలలు కావచ్చు. ఈ 16 నెలలు కూడా పేద ప్రజలకి ఎలాగ ఉపయోగపడతామని ఆలోచించి మీ అందరికీ కూడా ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే పెరిగిన పెన్షన్లు కానివ్వండి, ఇలాంటి అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నాం. ఎలక్షన్ లో ఇంకా కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చాము. అవి కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రజా దర్బారు యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ప్రజల దగ్గరికి నేరుగా నాయకులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకు ఇవాళ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నాను. ఇందులో ప్రధానంగా వచ్చిన సమస్యలు వచ్చేసి నా దగ్గరికి మన ఎస్సీపేటలో వాటర్, డ్రైన్స్, అలాగే రోడ్లు కూడా ఇవన్నీ తప్పకుండా మన హయాంలోనే పూర్తి చేస్తాము. అలాగే ఇప్పుడే మీ నాయకుడిని నేను కనుక్కున్నాను. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పటి వరకు మీ గ్రామానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షల్లో కూడా మీ అందరికి 4 రోడ్లు పూర్తయినాయి. రోడ్లు అన్ని బాగా కనిపిస్తున్నాయా? అభివృద్ధి మీ ఊర్లో జరుగుతుంది అన్నట్టు మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా? మీ అందరికీ కూడా రోడ్లు పడ్డాయా? అలాగే ఇంకో 2 రోడ్లు కూడా ఎస్సీపేటలో ఇంకో 2 రోడ్లు కూడా శాంక్షన్ అయినా అవి కూడా త్వరలో వేసేస్తారు. ఆల్రెడీ వాటికి చెప్పడం కూడా జరిగింది. అవే కాకుండా ఇంకా ఒక 10-11 రోడ్లు కూడా మీ నాయకులు తీసుకొచ్చి ఇచ్చారు. అవి కూడా తప్పకుండా లిస్ట్ లో పెట్టి మన హయాంలోనే అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే జల్ మిషన్ ద్వారా కూడా మనం మీ అందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఏదైతే మనం ఎన్నికలప్పుడు హయాంలో టైంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో మీ అందరికీ కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది అది కూడా తప్పకుండా నెరవేరుతుంది అందరికీ కూడా. కాబట్టి మీకు ఏ చింత అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు మీ ఊరు, మీ కుటుంబం కూడా ఆర్థికంగా నిలబడుతుంది. మీ ఊర్లో కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ ఒకటి తెలుసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల ప్రభుత్వం. ఏ ప్రభుత్వం మనల్ని భయభ్రాంతులు సృష్టిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మన బాగోగులు చూసుకుంటుందో అది మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మీ బాగోగులు మీరు బాగుండాలని చెప్పేసి ఆలోచించే ప్రభుత్వం. గత ప్రభుత్వంలా కాదు, ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇవాళ మీ గురించి మేము అన్ని కూడా మానేసుకొని ఇవాళ మీ గురించి ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా రప్పిస్తే వచ్చి మీ ఊరిని ఎలా బాగు చేయాలో ఇవాళ రాత్రి పగలు కూర్చొని ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఇలాగా కొనసాగితే మీ గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ ఏదైనా సరే వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అటు రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చెందుతాయి. కాబట్టి మీరు అందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మరింత బలపడాలి. మీ గ్రామం కూడా కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బలపడుతుందని, నేను చేసే మంచి కార్యక్రమాలతోటి తప్పకుండా బలపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేసరికి ఇవాళ మన తుని నియోజకవర్గంలో దాదాపు ఈ 15 నెలల్లో కూడా 278 మందికి కూడా సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి వస్తే ఒక సిఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చుకున్నాం 1,02,000 రూపాయలది. అలాగే ఇంకో 2 కూడా వచ్చినాయి నా దగ్గరికి ఇవాళ ఈ ప్రజా దర్బార్. తప్పకుండా వాళ్ళందరికీ పార్టీకి అతీతంగా అతను బాధపడ్డా లేదా ఆ బాధని మా కూటమి ప్రభుత్వం పంచుకుంటుంది. వాటి రోజున ఆ బాధను మేము పంచుకొని అతనికి ఎలా సహాయపడాలో అలా సహాయపడతాం. తప్పకుండా వాళ్ళిద్దరు సిఎంఆర్ఎఫ్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ప్రజా దర్బార్లో. అలాగే ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసుకుంటుంది. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని, ఎప్పటికీ మాతో ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి. మన ఎమ్మెల్యే గారు, దివ్యమైన గారు, ప్రభుత్వం గారు, అలాగే మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, మన ఇంకా నుంచి గ్రామాల నుంచి నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు మన మేడం గారు మన ఊరు ప్రజా దర్బారు మన సమస్యలు ఏమంటే తెలుసుకోవడానికి, ఏ సమస్యలు పరిశీలించడానికి వచ్చారు. మీరు ఏమో ఇక్కడ చెప్పుకోండి. అలాగే ఈరోజు మన ఊరు కొద్దిగా 2014 నుంచి కూడా కొద్దిగా వెనకబడి ఉంది. దాన్ని ముందుకు లాక్కు రావాలని చెప్పేసి మన అందరూ కూడా కృషి చేయాలి. మరి అందరూ కూడా మీరు పాత నాయకులే కానీ మీరు అందరూ కూడా పాత లెవెల్లో వస్తారని, మేడం గారు ఎంత హుషారుగా ట్రై చేస్తున్నారు. మీరు అందరూ సూపర్ మనం తెలుసుకోవాలి మనం కూడా. అలాగే ఈ రోజుల్లో మనకు రామకృష్ణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి 130 మందికి మనిషికి 40 సెంట్లు అప్పుడు పట్టాలు కూడా ఇచ్చారు. అది ఇప్పుడు అందరూ కూడా పండించుకుంటున్నారు. ఒక్కొక్కరికి కూడా మా అందరూ కూడా దానివల్ల బతుకుతున్నారు కూడా. నేను చెప్పగలదు మీకు చెప్తాం కూడా అనుకుంటుంది. అలాగే అప్పుడు కూడా మనకు అసలు సిమెంట్ రోడ్లు వచ్చింది ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చే సిమెంట్ రోడ్లు. అప్పుడే మన ఎస్సీపేట సిమెంట్ రోడ్డు కోసం ఆ తర్వాత వచ్చే అసలు ఏ పథకం పెట్టినా అసలు తెలుగుదేశం గవర్నమెంటే పెట్టింది. ఒక మామూలుగా పథకం ఒక పెన్షన్ ఉండే, కిలో 2 రూపాయలు బియ్యం ఉండే, లేకపోతే మామూలుగా బట్టలు ఉండే, ఇలాంటి ఏ ఫంక్షన్ పెట్టినా ఇది పెట్టినా సరే. కానీ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నందమూరి తారక రామరావు ఉన్నట్టు పెట్టారు. మొత్తం పేదలందరూ కనిపెట్టి ఆ రోజులు పెట్టిన పథకాలు నడుపుతున్నారు. ఎవరు వచ్చినా మన గవర్నమెంట్ పెట్టినని. అందు గురించి ఇంకా మన పథకాలు ఏ వచ్చినా సరే కానీ సేనాకి మేడం గారు రెడీగా ఉన్నారు. మనకి ఏ సమస్య వచ్చినా మా తెలంగాణకి వెళ్ళి మన యనమల రాజేష్ గారు అడిగి కూర్చుంటే ఇమీడియట్లో పరిష్కరించి ఏ సమస్య వచ్చినా ముందు అక్కడ పరిష్కరించి రండి అని చెప్పేసి మమ్మల్ని పంపుతున్నారు అక్కడికి. కానీ మన మనవరం కూడా ఎవరో చెప్పలేదు. ఉంటూ చెప్పండి. రాజేష్ గారు అయితే మాత్రం తెల్లవారు నిద్రవ్వకుండా మళ్ళీ మాత్రం మమ్మల్ని ఎప్పుడెప్పుడు కదులుతూనే ఉంటారు. మామూలు చేస్తాం, మేము కూడా చేస్తున్నాం. మన కార్యకర్తలందరూ కూడా మీరు కృషి చేస్తున్నాం అండి. అలాగే మేడం గారు కూడా గురించి తర్వాత మనకి 39 సర్వే నెంబర్ ఒకటి ఉంది మేడం. అవి మన గవర్నమెంట్లు ఇచ్చినవి అయినప్పుడు 130 మందికి ఇచ్చామండి. అవి ఏం చేశారంటే మేడం మామూలుగా ఇచ్చిన తర్వాత మనకు తీసేశారండి. 2024 మేడం అదే వైసీపీ ఎంఆర్ఆర్ ఎవరు ఉన్నారని చెప్పేసి అన్నారు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు అనుకుంటాం. అందులో కూడా అప్పటి నుంచి పెండింగ్ ఎలా ఉండిపోయింది మేడం. అది కొంత గట్టిగా దృష్టి పెట్టి మీరు చేయంతారని చెప్పేసి అందరూ 130 మందికి కూడా రైతు భరోసా అవుతాయి. వాళ్ళందరూ మన మనుషులే అండి. ఒకప్పట్లో పాత లెవెల్లో మొత్తం గ్యారెంటీ వచ్చేది కూడా అన్నారు అనుకుంటాను. మీరు గట్టిగా దృష్టి పెట్టి చేస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటే నా హాస్పిటల్ పెట్టి సెలవు తీసుకుంటాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు సరికొత్త సొగసులు అద్దుకుంటున్నాయి. హోంమంత్రి వంగలపూడి అనిత హామీ కార్యరూపం దాల్చుతుంది.
పేట ప్రధాన రహదారి విస్తరణ చేయిస్తామని మాటిచ్చిన వంగలపూడి అనిత విస్తరణ పనులకు పునాదిరాయి వేసి ప్రజల కలలని సాకారం చేశారు. 5,25,00,000తో చేపట్టే ఈ పనులకు హోంమంత్రి VMRDA చైర్మన్ ప్రవీణ్ గోపాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. గౌతమ్ సెంటర్ నుండి వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణతో పాటుగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తోటి నగేష్, బోడపాటి శివదత్తు, పెద్దిరెడ్డి చిట్టిబాబు, గెడ్డం బుజ్జి, పద్దు, యాళ్లవరహాలు తదితరులు పాల్గొన్నారు. మన మేడం గారు ఎంతో కృషి చేసి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి. ఎవరు వచ్చినా ఈ రోడ్ అవుతుందా అన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుందన్న దానికి నిదర్శనం ప్రెస్టేజియస్ రోడ్ ఈ రోడ్ అని ఈ సందర్భంలో మీకు అది సాధించిన ఘనత వంగలపూడి అనిత గారికి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ కి 8 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు. ఈవేళ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పరిశ్రమల స్థాపనకి శ్రీకారం చుట్టిన వనిత ఎవరైనా వంగలపూడి అనిత గారని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీనివల్ల ఈ నియోజకవర్గం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ని ఆపడానికి చాలా మంది ఇంత ముందు స్టేల్ అయ్యి తెచ్చారు. ఇప్పుడు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళందరూ కూడా మన కూటమి నాయకులు అయితేనే, అన్ని పార్టీలు అయితేనే, పట్టణ ప్రజలైతేనే వాళ్ళందరూ కూడా ఎవరైతే దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారో అందరినీ పట్టణ బహిష్కరణ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది అవడం వల్ల తుని గాని ఎక్కడ ఇంత ఖాళీ స్థలం పాకిరిపేటలోనే ఉంది. చాలా అందంగా రోడ్డు మైక్రోపేట చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మైక్రోపేట టౌన్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు ఉడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన ఉడా చైర్మన్ మనోజ్ గోపాల్ గారు, అదేవిధంగా రేస్ భరత్ గారు IAS వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా మైక్రోపేట ప్రజల తాలూకు ఎప్పటి నుంచో ఒక కళ. ఈ మైక్రోపేట రోడ్డు విస్తరణ పనులు చేయడమే కాదు, చుట్టూ ఉన్న ఆక్రమణను కూడా తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడమని మైక్రోపేట ప్రజలు లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది నాకు విన్నవించుకోవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఈ విస్తరణ పనులకి సుమారుగా 6 కోట్ల రూపాయలు అప్పుడు R&B డిపార్ట్మెంట్లో ఉన్న ఈ రోడ్డుని ఉడా డిపార్ట్మెంట్కి కూడా కన్వర్ట్ చేసి ఉడా నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు ఒక చిన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమంది కోర్టుకెళ్ళిన కారణంగా అది ఆగిపోవడం కూడా జరిగింది. అయితే తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం సరికదా ఈ రోడ్డుని తూతు మంత్రంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు పెట్టి ఏదో మామూలుగా వేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కడైతే వాళ్ళు అలా పూర్తి చేశారో ఎక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు కూడా పోలేదు. ప్రజలందరూ కూడా అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి రోడ్డు విస్తరణ పనులు చేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మా అందరికీ చెప్పడం జరిగింది. నేను ఆ రోజు మాట ఇచ్చున్నా ఇక్కడే పాండురంగస్వామి టెంపుల్ దగ్గర నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేయడానికి ప్రారంభించిన రోజు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కంపల్సరీగా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశాం. దీనికి అనుగుణంగానే కూడా వాళ్ళతో కొంచెం కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని సుమారుగా ఈ రోజుకి 5,25,00,000 ఓన్లీ డబుల్ రోడ్డుకి విత్ సెంట్రల్ లైటింగ్కి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా డబ్బులు ఇచ్చి డ్రైన్ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు కూడా డబ్బులు మళ్ళీ శాంక్షన్ చేస్తామని కూడా ఉడావారు చెప్పడం కూడా జరిగింది. ఈ రోడ్డు సుమారుగా 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ 6 నెలల లోపే ఈ రోడ్డు మళ్ళీ ప్రారంభోత్సవానికి కూడా తిరిగి మేము చేసుకునే దానికి సన్నద్ధంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నానండి, నేను అభివృద్ధి ఆకాంక్షించి ఈరోజు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. మైక్రోపేట నియోజకవర్గం అంటే ఎవరో ఒకరిద్దరు స్వార్థాల గురించి మైక్రోపేట అభివృద్ధి కనుక ఆగుతుంది అంటే కనుక వాళ్ళతో పోరాటం చేయడానికైనా ఎంతవరకు వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వేదురుపల్లి గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటింటికి స్వయంగా వెళ్లి అవ్వాతాతలను, ఇతర లబ్ధిదారులను పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు లబ్ధిదారుల చేతికి అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. అనంతరం మండల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, అక్కడ ఎంత ఇస్తారు దేశ మీకు? తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ అండి. ఆ రాష్ట్రంలో
మనకంటే మంచి రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం, ఇంకా మనకు అప్పులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో నెలకి ఎంత ఇస్తా తెలుసమ్మా? 2000. మన ఇస్తాం 4000. అయినా విమర్శిస్తున్నారు కొంతమంది. నాకు బుద్ధి లేని నా కొడుకులు అందరూ. ఎక్కడ 2000 ఎక్కడ, 4000 ఎక్కడ? అలాగే కేరళ రాష్ట్రం తెలిసే మీకు ఎవరికైనా? కేరళ ఆడవాళ్ళు తెలియపోతుంది కానీ మా వాళ్ళు కేరళ, అది కూడా మాకు పెద్ద రాష్ట్రం, మంచి రాష్ట్రం. అక్కడ పెన్షన్ ఇస్తున్నారు తెలుసా? మనిషి 1600. 1600. మనం తెస్తున్నామంటే 4000. అలాగే తమిళనాడు, అదే చెన్నై, మద్రాసు అంటాం కదా రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు తెలుసా? పెన్షను 1000 రూపాయలు. మనం ఎంత ఇస్తున్నాం? 4000 ఇస్తున్నాం. వాళ్ళకంటే 3000 ఎక్కువ ఇస్తున్నాం. తర్వాత మహారాష్ట్ర అని పెద్ద రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో అక్కడ కూడా 1000 రూపాయలే పెన్షన్. మనమే 4000 ఇస్తున్నాం. ఇవన్నీ తెలియట్లేదు కొంతమందికి. 4000 కదా అంటున్నారు కొంతమంది. ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆలోచించ. తర్వాత గుజరాత్ అని ఎక్కడో కాదు, మనకు మోడీ గారు రాష్ట్రం, మన ప్రధానమంత్రి గారు రాష్ట్రం. మోడీ గారు 2724 కోట్లు అవుతుంది నెలకి. 2200 కాదే, అది చెప్తాను. ప్రతి నెల 2724 కోట్లు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ కోసం, ఒక్క పెన్షన్ కోసం. ఉంటాయి ఇబ్బందులు, ఉంటాయండి కాదన్నాం. కానీ ప్రభుత్వంతో ఎంత ఇబ్బంది పడుతుంది. గత 5 సంవత్సరాలు అప్పులు చేసి పోయారు అందరూ. అప్పులు చేశాడు పోయాడు, ఇదేమో ఆడు చేసినప్పుడు మనం తీర్చుకోవాల్సి వస్తుంది. అది కూడా మనకు తెలిసి చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన నాతవరం మండలం తీసుకుంటే, మన అనకాపల్లి జిల్లా రాష్ట్రం కూడా చెప్పేద్దామా కృష్ణా జ్యోతి. అనకాపల్లి జిల్లా మనది. ముందు విశాఖపట్నంలో ఉన్నప్పుడు అనకాపల్లి అయింది. మన అనకాపల్లి రాష్ట్రం కూడా చెప్పాను నేను. మన అనకాపల్లి జిల్లాలో ఎంతమంది పెన్షన్లు ఇస్తున్నామో తెలుసా మీకు? మీ కుర్రవాళ్ళు ఎవరికి, చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున 2,54,881 మందికి పెన్షన్లు ఇస్తున్నామే జిల్లా మొత్తం. అలాగే మనం ఇక్కడికి వస్తే మన నర్సీపట్నం నియోజకవర్గానికి వద్దాం. నేను జిల్లా చెప్పాను. మన నియోజకవర్గంలో ప్రతి నెల ఎంతమందికి ఇస్తున్నానంటే, నర్సీపట్నం నియోజకవర్గంలో 41,372 మందికి ఇస్తున్నాం. 41,000 మందికి ప్రతి నెల ఇస్తున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే ప్రతి నెల 17,58,00,000 అవుతుంది ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గానికి. అలాగే మీ నాతవరం మండలానికి వద్దాం. ఈ నాతవరం మండలానికి ప్రతి నెల 1వ తారీఖుని 10,961 మందికి ఇస్తున్నాం మీ మండలం. దీనికి ప్రతి నెల నాతవరం మండలంలో 4,88,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. 4,88,00,000. అలాగే మనం వెదిరిపేట గ్రామానికి వద్దాం. వెదిరిపేట గ్రామానికి ప్రతి నెల 234 మందికి పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల. వీటికి ప్రతి నెల 9,52,000 ప్రతి నెల. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఏది ఆగినా పర్లేదు కానీ పెన్షన్లు మాత్రం ఆగడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చేది. దాని ప్రకారం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాలి. మేము చెప్పకపోతే కొంతమంది తెలియట్లేదు. ఇచ్చాడులే, ఈ బాబు గారు సొమ్ము ఇచ్చాడా, తాతగారు సొమ్ము ఇచ్చాడు. వాళ్ళు మాత్రం బాబు గారు సొమ్ము ఇచ్చాడే. గవర్నమెంట్ సొమ్మే ఇచ్చి మనసు ఉండాలి, ఇవ్వాలని మనసు ఉండాలి. ఆ మనసులో చంద్రబాబు నాయుడు దగ్గరికి పొంది ఇస్తున్నారు. అలాగే అమ్మ ఈ గ్రామం గురించి ఒక పని చెప్పి చేస్తాను. దానికంటే చేతిలో పని నా డబ్బులు ఉంటాయి ఇస్తాను. అది కాదు నా ముఖ్యం. ఈవేళ మీరు నేను చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ప్రతి గ్రామంలో కూడా నా దగ్గరికి వస్తారు. 4 సంవత్సరాలు వచ్చారు. 25 రామాలయాలకి, ఒక్కొక్క రామాలయానికి 30 లక్షల కాళ్ళు వచ్చారు. ఇచ్చారు. ఒక్కొక్క రామాలయానికి 30 లక్షలు ఇచ్చారు.
షాదీ.com తెలుగు మ్యాట్రిమోనీల ద్వారా మహిళల్ని మోసం చేసిన 5 చీటింగ్ కేసులో నిందితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 75 లక్షల రూపాయల విలువైన 340 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కార్లు, 2 ఫోన్లు రాజమండ్రి టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డట్లు తెలిపిన సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే, తనకి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com తెలుగు మ్యాట్రిమోని ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు, అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను, మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని రండి అని చెప్పి అలా చేయటం. అలానే గ్రహదోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గరికి తీసుకురావడం. ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చీట్ చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంని లీడ్ చేసిన 3 టౌన్ సిఐ గారు, అలానే ఎస్ఐ, మిగిలిన సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాము. మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే, మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని యొక్క పూర్వాపరాలు, యాంటీసిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుపరిపాలకురాలు యనమల దివ్య 18 నెలల కాలంలో తుని నియోజకవర్గ ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా 2 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించింది. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో 34 మందికి 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలందరికీ వర్తింపు చేస్తామన్నారు. పేదోళ్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు అన్నారు. ఆ దిశగానే తుని నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆమె అన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 34 మందికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు 20 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్య బారిన పడ్డ అనాథులను ఆదుకోవడంలో సీఎం సహాయ నిధి ఉపయోగకారి అన్నారు. తన సహాయంలో ఇప్పటి వరకు 275 మందికి 2,08,000 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహకారం అందించడం జరిగిందన్నారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామన్నారు. అనంతరం 3 పంచాయతీల్లో శానిటేషన్ పనులకు వినియోగించే ట్రాక్టర్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల పార్టీ అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, వెలగా వెంకటకృష్ణారావు, చొక్కా కాశీ, కోడా వెంకటరమణల తదితరులు పాల్గొన్నారు. మన నాయకుల నుండి, కార్యకర్తల నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినటువంటి లబ్ధిదారుల నుండి మరలా ఇప్పుడు సుమారు 34 మందికి
మనం పోయిన 15 రోజుల కిందటే 12 రోజుల కింద సీఎం రిలీఫ్ చెక్కులు 54 చెక్కులు ఇచ్చారు, సుమారు 5 లక్షల రూపాయలు. మరలా ఇప్పుడు 34 చెక్కులు మరి ఎమ్మెల్యే గారు మళ్ళీ గవర్నమెంట్ లో మాట్లాడి మీ అందరినీ కూడా మీ అన్ని కుటుంబాలని ఆదుకోవాలని, మీరు ఎందువల్లంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలో వర్తించినటువంటి అనారోగ్యం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకుని మీ సొంత డబ్బులు అప్పు కూడా చేసుకుని భూమి తాకట్లు పెట్టుకుని మీరు వైద్యం చేయించుకున్నారు. మరి దీనిలో భాగంగా పేదవాళ్ళని ఆదుకోవాలి, ఎవరైతే అనారోగ్యంతో దెబ్బతిన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నన్ను వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించారు కాబట్టి నేను కూడా గవర్నమెంట్ తరఫు నుంచి వారికి ఎంతో కొంత దానిలో సహాయపడాలి, ఆ సాయం చేయాలి గవర్నమెంట్ తరఫున ఉద్దేశంతో, మానవత్వంతో, మంచితనంతో మన ఎన్నో రామకృష్ణుడు గారు, పెద్దమ్మాయి గారు అనేటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజున మీ మీద ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి ఆవిడ విజయవాడ వెళ్ళి సెక్రటరీ ఆఫీస్ లో ఈ చరిత్రలో పుణ్యవర్గ చరిత్రలో ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చి ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మీకు 1 లక్ష రూపాయలు అయితే 40,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి తెప్పించి ఈ వేళ మీకు ఇస్తున్నారంటే దానికి మనం జీవితాల్లో రుణపడి మర్చిపోకుండా ఉండవలసిన అవసరం మనం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి మీరు ఇందులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అందరి ఆశీస్సులు కూడా మేడం గారికి ఎల్లవెల్లా మీ ఆశీస్సులు ఉండాలని, ఇలాగే ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఈ గ్రామాల్లో మన పార్టీ నాయకులు తెలియపరిచి వారికి మీరు ఆ రిపోర్ట్లను ఇచ్చేయాలా, వారు కూడా మీరు మీకు వచ్చిన విధంగా కూడా చేసి వారు హెల్ప్ చేస్తారు. మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ నాయకులు మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడితే మీరు వెంటనే తెలియపరచాలని కూడా కోరుకుంటాం. అలాగే ఏదైనా పెద్ద సమస్య, ఏదైనా ఆపరేషన్ ఎక్కువ మొత్తంలో అనేది కూడా ఉంటుంటే ముందుగా మీరు మీ నాయకుడికి తెలియపరిస్తే ముందుగా కూడా మాకు అడ్వాన్స్ గా ఆ హాస్పిటల్ ఎమ్మెల్యే గారు చెప్పి ఎల్ఓసి ఇప్పించి వైద్యం కూడా చేయించగలరు. అందువల్ల మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. మేడం గారు మంచి పేరు తెస్తారని, పార్టీకి మంచి పేరు తెస్తారని కోరుకుంటూ జై యనమల, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్ గారు. విద్యార్థుల్లో కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం బాలలత అన్నారు. విజయనగరంలో పలు విద్యా సంస్థల విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు లక్ష్యాలను సాధించాలంటే కృషి పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆమె అన్నారు. విజయనగరం కొత్త అగ్రహారంలోని ఇన్ఛార్జ్ విద్యా సంస్థల్లో సివిల్స్, ఐఐటి, జేఈ, నీట్పై 9-10 తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ సదస్సులో పలు విషయాల్ని విద్యార్థులకు ఆమె వివరించారు. దేశంలో ప్రముఖ వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, కృషి పట్టుదల, భిన్నమైన ఆలోచన విధానం ఉంటే విజయాలు విద్యార్థులకు చేరువగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ విక్రమ్ సురేంద్రబాబు, విశాఖపట్నం ఇన్ఛార్జ్ పెండెల మస్తాన్రావు, పాఠశాల కరెస్పాండెంట్ కె రవి తదితరులు పాల్గొన్నారు. మా నాన్న దగ్గర ఏడ్చేదాన్ని, నన్ను వెళ్ళిపోదాం నా వల్ల కాదు, ఇది ఈ అవమానం కంటే ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుంటే అన్నం అయితే పెడతావు కదా. నేను చాలా బాగా అద్భుతంగా వచ్చిన వాడి బాధ్యత రాని వాడికి సాధిస్తారు. ఏమా నువ్వు ఏపీ నుంచి వచ్చావు కదా, నువ్వు ఇక్కడ ఏపీలో పుట్టావు కదా, ఒక మాట చెప్పమ్మా, ఎందుకు ఆత్మహత్య పిల్లలందరూ ఇక్కడ మనం చూస్తే ఇన్స్పైర్ స్కూల్, గీతాంజలి స్కూల్, న్యూ సెంట్రల్ స్కూల్, గురుజాడ స్కూల్, నేషనల్ స్కూల్, ఈ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి, చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో 10th అయిపోయాక ఏం చేయాలి అనే దాని మీద దాంతో స్పీచ్ ఇప్పించారు. నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి, లాయిడ్ గ్రూప్ చైర్మన్. ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ. దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు. దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎంపీసీ, బైపీసీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. దాంతోపాటు పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్, అంటే ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్ మాక్సిమం ఫోకస్ అనమాట. ఒక్కొక్క తరగతి గదికి 40 మంది 50 మందితోనే పిల్లలతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం. ప్రజా దర్బార్ సభలో యనమల దివ్య. పాయకరపేటకు మహర్దశ రోడ్డు విస్తరణ పనులకు హోంమంత్రి అనిత శంకుస్థాపన. అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నాతవరం మండలంలో అయ్యన్న పాత్రుడు పర్యటన. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.